విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో 2 లక్షల మందికి పైగా భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2025 మాసోత్సవాలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రధాన కార్యదర్శి ఢిల్లీరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చేతులు భుజాలను సమాంతరంగా లేపండి. చేతులు 2 చేతులు పైకి లేపండి. మళ్ళీ దించండి సమాంతరంగా. మళ్ళీ కిందకి దించేసుకోండి. ఇప్పుడు మనం భుజాలు 2, 3. ఇప్పుడు బయట వైపుకి 1, 3. 2 చేతులు చాపి చక్కగా కిందకు తెచ్చుకోండి. కిందకు వంగండి. కుర్చీలో కూర్చున్నట్లుగా, నీళ్ళ గోడ కుర్చీ వేస్తున్నట్లుగా. రైజ్. మళ్ళీ మరొకసారి వంగండి. కుర్చీలో కూర్చున్న విధంగా రైజ్. మరొకసారి డౌన్. రైజ్. ఓకే, 2 చేతులు తెచ్చుకొని విశ్రాంతి. చాలా ఎక్సలెంట్ ఆసనం. కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవడానికి ఉపయోగపడేటువంటి ఆసనం. నిదానంగా 2 చేతులు ఈ పక్కగా కిందకు దించుతూ ఈ ఎడమ కాలు కిందకు దించి నిటారుగా స్థానాలు. ఎడమ చేయి పైకి ఉండాలి. మీ తల తిప్పి మీ ఎడమ చేతి చివరి చూసే ప్రయత్నం చేయాలి. త్రికోణాసనం. ఇది ఫ్లాంక్ మజిల్స్ ని స్ట్రెచ్ చేసేటువంటి మంచి ఆసనం. నిదానంగా పైకి లేవండి. 2 చేతులు భుజాలకు సమాంతరంగా తెచ్చుకొని చేతులు చక్కగా ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం. అందరూ కూడా సేమ్ అదే పొజిషన్ లో ఉంటూ ఎడమ కాలుని కొంచెం ఇట్లా టర్న్ చేసుకుంటూ ఎడమ వైపు తిప్పి ఎడమ చేతి వేళ్ళతో ఎడమ కాలు వేళ్ళను తాకుతూ కుడి చేయి పైకి చక్కగా మీ తల తిప్పి మీ కుడి చేతి చివరి చూసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు నేల కానించి చక్క తల మీద వాల్చి కాళ్ళను చాపి 3 కాళ్ళకు చక్కగా 2 చేతులు కిందకి పక్కకు తెచ్చుకోండి. 2 కాళ్ళు దానికొకటి దగ్గర తెచ్చుకోండి. ఇది పొట్టలో ఉండేటువంటి పేగులను ఉత్తేజపరిచేటువంటి మంచి ఆసనం. నడుము, ఛాతీ బాగా ఉండేటువంటి ఉపయోగించండి. ముందుగా ఎడమ వైపు గాలి పీల్చి కొంతకాలం కొన్ని సెకండ్స్ కలిసి ఒకేసారి చేద్దాం. మళ్ళీ కుడి వైపు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుని దీర్ఘంగా నిటారుగా ఉండాలి. థండర్ బోల్ట్ పోస్చర్ అంటారు దీన్ని. వజ్రాసనం. చక్కగా ధ్యానం చేయడానికి కూడా ఉపయోగపడేటువంటి ఆసనం ఇది. వెన్నెముక నిటారుగా ఉండాలి. అందరు కళ్ళు మూసుకొని మీ 2 చేతులను మీ మోకాల పైన ఉంచుకోవాలి. మీ ఎరుకంతా కూడా మీ శరీరం పైన మాత్రమే ఉండాలి. Close your eyes, all of you. Inhale.
తెల్లారుజామున 4ంటికి ఒక గంట యోగా చేస్తానండి. అక్కడి నుంచి సైకిల్ ఎక్కి సైక్లింగ్ చేస్తాను. మళ్ళా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాను. ఇప్పటికి 21 కిలోమీటర్లు గంట 56 నిమిషాలు ఫినిష్ చేస్తాను. నా వయసు 80 సంవత్సరాలు. రేపు కూడా నేను కాంపిటీషన్లో పాల్గొంటున్నాను. రేపు ఎల్బి ప్రసాద్ గారిది కాంపిటీషన్ ఉంది, దాంట్లో వాళ్ళు పాల్గొంటాను. నేను హ్యాపీగా ఆరోగ్యంగా బతుకుతున్నాను. నా బాడీని కూడా హాస్పిటల్కి రాసేసాను. రోజు కంటిన్యూ సైక్లింగు, రన్నింగు, యోగా ఇవి 2 ఫాలో అవుతున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ ఆరోగ్యంగా బతకాలి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో BRTS మన విజయవాడలో సిటీలో 11వ రోజు ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైతులతో సుమారుగా ఒక 200 మందితో ఈరోజు కామన్ యోగా ప్రోటోకాల్ చేయించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ గారు మరియు మా వ్యవసాయ అధికారులందరూ, ఇతర జిల్లా అధికారులు, రైతులు అందరూ కూడా సమక్షంలో చాలా చక్కగా ఆయుష్ డిపార్ట్మెంటు చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేసింది. సో దీంట్లో రైతులందరూ కూడా అంటే ఈరోజు ఏదో రైతులైతే వచ్చారు కానీ బట్ ప్రతి గ్రామంలో ఉండే రైతులంతా కూడా ఇదే విధమైనటువంటి ప్రాక్టీసు ప్రతి గ్రామంలో కూడా చేయగలిగితే, ఇది కంటిన్యూ చేయగలిగితే, ఎప్పుడైతే 2015లో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేని అనౌన్స్ చేశారు. అప్పటి నుండి చాలా కంట్రీస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మన దగ్గర మన డే టు డే లైఫ్లో ఇది ఒక పార్ట్గా నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనము మోర్ అండ్ మోర్ మజిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ బట్ ప్రాణాయామము మరియు ధ్యానము ఏదైతే ఉందో మెడిటేషను అది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి దానిని మనం అందరం కూడా ప్రజలకందరికీ నేర్పాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. మరి మన ముఖ్యమంత్రి వర్యులు రిక్వెస్ట్ మేరకు ఈ సంవత్సరం మన విశాఖపట్నంలో జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ పర్టికులర్ డే ఎలా అయితే మన విశాఖపట్నంలో జరుగుతుందో అదేవిధంగా మన విజయవాడలో కూడా మన కలెక్టర్ అండ్ కమిషనర్ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా జరగాలనుకొని చెప్పేసి ఇది సస్టైన్ కావాలనుకొని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా స్థాయి యోగాంధ్ర 2025 పేరిట యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతిలతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో యోగాసనాలు వేశారు. సాధారణంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. చిన్న యోగ నిద్ర చేద్దాం. మీ ముఖ భాగాల్ని గమనించండి. ఐబ్రోస్, కనురెప్పలు, ముక్కు భాగాన్ని, దాని యొక్క సైజ్, కలర్ ఏ విధంగా ఉంటుందో మీరు ఆ భావన చేసుకుంటూ ఉండాలి. పెదవులు, గడ్డం, దవడ భాగం, తల వెనుక, వెన్నుముక పూర్తిగా రిలాక్స్డ్గా అవుతున్నట్టుగా, ప్రశాంతంగా ఉన్నట్టుగా మానసిక భావన చేయండి. ఇప్పుడు అక్కడి నుంచి ఇలా ముందుగా వద్దాం. మీ కుడి భుజాన్ని గమనించండి. మీ కుడి భుజం ఏ రంగులో ఉంటుందో, ఏ సైజులో ఉంటుందో ఒకసారి మానసిక భావన చేయండి. మీ కుడి భుజం ఏ సైజులో ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోవాలి. కుడి మోచేయి, మీ కుడి మోచేయి ఏ సైజులో ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో ఒకసారి భావన చేసుకోండి. మానసిక భావన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా స్థాయి యోగాంధ్ర 2025 పేరిట యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతిలతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో యోగాసనాలు వేశారు. సాధారణంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. చిన్న యోగ నిద్ర చేద్దాం. మీ ముఖ భాగాల్ని గమనించండి. ఐబ్రోస్, కనురెప్పలు, ముక్కు భాగాన్ని, దాని యొక్క సైజ్, కలర్ ఏ విధంగా ఉంటుందో మీరు ఆ భావన చేసుకుంటూ ఉండాలి. పెదవులు, గడ్డం, దవడ భాగం, తల వెనుక, వెన్నుముక పూర్తిగా రిలాక్స్డ్గా అవుతున్నట్టుగా, ప్రశాంతంగా ఉన్నట్టుగా మానసిక భావన చేయండి. ఇప్పుడు అక్కడి నుంచి ఇలా ముందుగా వద్దాం. మీ కుడి భుజాన్ని గమనించండి. మీ కుడి భుజం ఏ రంగులో ఉంటుందో, ఏ సైజులో ఉంటుందో ఒకసారి మానసిక భావన చేయండి. మీ కుడి భుజం ఏ సైజులో ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోవాలి. కుడి మోచేయి, మీ కుడి మోచేయి ఏ సైజులో ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో ఒకసారి భావన చేసుకోండి. మానసిక భావన చేసుకుంటూ ఉండాలి. కుడి చేతి మణిబంధం, రిస్ట్, దాని యొక్క రంగు, సైజు మానసిక భావన చేయండి. అదేవిధంగా మీ కుడి చేతి యొక్క బొటన వేలు ఏ రంగులో ఉంటుందో, ఏ సైజులో ఉంటుందో ఒకసారి భావన చేసుకోండి. మీ కుడి చేతి యొక్క బొటన వేలు, చూపుడు వేలు, దాని యొక్క రంగు, సైజు భావన చేసుకుంటూ ఉండాలి. కుడి చేతి యొక్క మధ్య వేలు, కుడి చేతి యొక్క ఉంగరపు వేలు, అదేవిధంగా కుడి చేతి యొక్క చిటికిన వేలు. ఇప్పుడు మీ కుడి చేతి యొక్క 5 వేళ్ల మొత్తాన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, భావన చేయండి. మీ కుడి చేతి యొక్క 5 వేళ్ళు ఏ సైజులో ఉంటాయో, ఏ రంగులో ఉంటాయో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీ కుడి చేతి యొక్క 5 వేళ్ళు. దాని యొక్క సైజ్, కలర్ మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి అలా పైకి వస్తూ కుడి చేతి మణిబంధం, వ్రిస్ట్, కుడి మోచేయి, దాని యొక్క రంగు, సైజ్ మీరు భావన చేసుకోవాలి. కుడి భుజము, కంఠస్థానం, మీ కంఠస్థానం ఏ రంగులో ఉంటుందో, ఎంత సైజులో ఉంటుందో ఒక్కసారి భావన చేసుకోండి, మానసిక భావన చేయండి. ఇప్పుడు ఎడమ వైపుకి రండి. ఎడమ భుజము, మీ ఎడమ భుజము సైజ్, కలర్ భావన చేసుకోవాలి. ఎడమ మోచేయి,
ఎడమ చేతి మణిబంధం, ఎడమ చేతి వ్రిస్ట్, దాని యొక్క రంగు, సైజు మీరు భావన చేస్తూ ఉండాలి. ఎడమ అరచేయి, మీ ఎడమ చేతి యొక్క అరచేయి ఏ రంగులో ఉంటుందో, ఏ సైజులో ఉంటుందో మానసికంగా భావన. ఎడమ చేతి అరచేయి వెనుక. ఇప్పుడు ఎడమ చేతి యొక్క 5 వేళ్ళు గమనిద్దాం. ఎడమ చేతి బొటన వేలు చివర, మీ ఎడమ చేతి బొటన వేలు చివర ఏ రంగులో ఉంటుందో, ఏ సైజులో ఉంటుందో మీరు భావన చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఎడమ చేతి చూపుడు వేలు, మీ ఎడమ చేతి చూపుడు వేలు ఏ సైజులో ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో మీరు భావన చేసుకోవాలి. మానసికంగా భావన చేస్తూ ఉండాలి. ప్రతి భాగాన్ని కూడా అలాగా గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా ఎడమ చేతి మధ్య వేలు, అదేవిధంగా ఎడమ చేతి చిటికిన వేలు, దాని యొక్క రంగు, సైజ్ మీరు భావన చేసుకుంటూ ఉండాలి. మానసిక భావన. ఇప్పుడు 5 వేల మొత్తాన్ని నుంచి వెనక్కి రండి. ఎడమ చేతి మణిబంధం, ఎడమ చేతి వ్రిస్ట్, దాని యొక్క రంగు, ఆకారం మీరు మానసిక భావన చేసుకుంటూ చేయాలి. ఎడమ మోచేయి, ఎడమ భుజము, రంగు, ఆకారాన్ని మీరు మానసిక భావన చేసుకోవాలి. కంఠస్థానం, ఇప్పుడు కంఠస్థానం దగ్గర నుంచి అలా ముందుకు రండి. హృదయస్థానం, సెంటర్ ఆఫ్ ది చెస్ట్, హృదయస్థానం, దాని యొక్క రంగు, ఆకారాన్ని మీరు మానసిక భావన చేసుకోవాలి. కుడి ఛాతి భాగం, మీ కుడి ఛాతి భాగం, రంగు, ఆకారం మానసిక భావన చేస్తూ ఉండాలి. హృదయస్థానం, ఎడమ ఛాతి భాగం, హృదయస్థానం, అక్కడి నుంచి అలా కింద. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని శ్రీశైలం దేవస్థానంలో నిర్వహించారు. ప్రధాన ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో పాటు 1000 మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ స్క్రీన్స్ మీద కనబడుతుంది, మీ పక్కన ఉన్న శిక్షకులు కూడా చూస్తూ చేయండి. దీన్ని వాయుముద్ర అంటారు. ఒక 10 నిమిషాలమ్మా. ఓకే, నెక్స్ట్ ప్రాణాయామం అనులోమ విలోమ. ఇది చేసిన తర్వాత భూత భూత భూతేశ్వర శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో శివ శివ సర్వేశ్వరాయ. శివాయ. పతంజలి యోగపేట నుంచి బాబా రామ్దేవ్ శిష్యులందరూ కలిసి ఈ శ్రీశైల మహాక్షేత్రంలో యోగాంధ్ర మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. యోగం అనేది అవుట్వర్డ్ కాకుండా అంతర్ముఖంగా కూడా యోగాన్ని అభ్యసించాలని,
ప్రతి ఒక్కరు కూడా పతంజలి మహర్షి ఇచ్చిన అష్టాంగ యోగ మార్గంలో ప్రయాణం చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని, హాస్పిటల్స్ తోటి మందులతోటి డాక్టర్లతోటి పని లేకుండా జీవన విధానం ఎవరైతే కోరుకుంటారో వారందరికీ కూడా యోగం అనేది మన చేతుల్లో మన చేతల్లో మన ఆరోగ్యాన్ని పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. కనీసం అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా మాసోత్సవాన్ని ప్రకటించిన సందర్భంగా గవర్నమెంట్ జూన్ 21 వరకు చిన్న ఈ సాధనలు నేర్చుకుంటూ ఉంటే అది అలవాటు అవుతుంది. ప్రతిరోజు 1 గంట సమయం మన కోసం మనం యోగా సాధన చేస్తూ ఉంటే శరీరము మనసు కంప్లీట్ హెల్తీగా ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలంటే యోగం ఒకటే శరణ్యం అని చెప్పేసి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం యోగం యొక్క లక్షణం. యోగా ఈజ్ ఏ సైన్స్, ఫిలాసఫీ, సైకాలజీ, మెడిటేషన్ అని ప్రూవ్ చేయడం జరిగింది. తప్పనిసరిగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈ జూన్ 21 వరకు నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా సాధన చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఈ దేవస్థానం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నెల రోజులు కూడా మనం మన జిల్లాలో 5 క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ, అలాగే జిల్లా స్థాయిలో మనము ట్రైనర్స్ని, మండల స్థాయిలో ట్రైనర్స్ని, అలాగే విలేజ్ స్థాయిలో కూడా ట్రైనర్స్ని తయారు చేసి వారందరికీ దగ్గర 8 లక్షల మందికి మన జిల్లాలో యోగా నేర్పించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విధంగా మనం చేస్తూ ఉన్నాము అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మనందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మన భారతదేశ ప్రధాని గారు ఒక రిజల్యూషన్ని అడిగారు. ఏమని? మన భారతదేశంలో పుట్టిన యోగాని ప్రత్యేకంగా ఒక యోగా దినోత్సవంగా జూన్ 21న అనౌన్స్ చేయాలని. మొట్టమొదటిసారిగా 2015వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా అనౌన్స్ చేశారు. ఈరోజు చూస్తే 170 దేశాలు మన భారతదేశంలో పుట్టిన యోగాని 21వ తారీఖున 170 దేశాలు అవలంబిస్తున్నాయి అంటే ఎంత ప్రాముఖ్యత ఉంది యోగా అన్నది మనం అర్థం చేసుకోవాలి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలు, స్కాలర్స్, ఇతర సిబ్బందితో యోగాంధ్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని విశ్వవిద్యాలయం ఉపకులపతి అల్లం శ్రీనివాసరావు తెలియజేశారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ఒత్తిడిని అధిగమించడమే కాకుండా శారీరక దృఢత్వాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నందు 5 లక్షల మంది యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు, పిల్లలు అందరితో కలిపి యోగాభ్యాసము సంబంధించిన ఒక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొనబోతున్నారు. సో ఈ నెల రోజులలో మే 21 నుంచి జూన్ 21 వరకు కంటిన్యూగా యోగా పైన అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. యోగా వల్ల ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే భౌతిక ప్రయోజనాలు ఉన్నాయి, మానసిక ప్రశాంతత కోసం కూడాను ప్రయోజనాలు ఉన్నాయి, సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మా ఎన్ఎస్ఎస్ విభాగము చాలా యాక్టివ్గా పనిచేస్తుంటుంది. యోగాంధ్ర 2025ను లో భాగంగా తమ వంతు పాత్రను చాలా అద్భుతంగా పోషిస్తున్నారు. విలేజ్లకు వెళ్తున్నారు. యోగా వ్యాప్తికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యోగాంధ్ర 2047 స్లోగన్ను ముందుకు తీసుకెళ్లడానికి విక్రమసింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఇన్ఛార్జ్ ఉదయ్ శంకర్ అల్లం, సుబ్బారెడ్డి మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ వారి వంతు పాత్రను చాలా అద్భుతంగా పోషిస్తున్నారు. మా యూనివర్సిటీ స్కాలర్లకి, మా యూనివర్సిటీ అధ్యాపకేతర బృందానికి, అధ్యాపక బృందానికి కూడా ఈ యోగాకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రాంలు మేము ప్లాన్ చేసుకుంటాం.